మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. జీవిత యాత్రలు ఈ శూన్యపు లోకాశలలో పయనించేరు మానవ నీ గమ్యం తీసేసే. జీవిత యాత్రలు ఈ శూన్యపు లోకాశలలో పయనించేరు మానవ నీ గమ్యం తీసేసే. జీవిత యాత్రలు పాపము చేసి నరుడు మరణములోనైపోయెనురా. పాపములోనే జీవింప అతి ఆసక్తిని చూపెరా. పాపము మెరుగని దేవుడు భూమికే పెంచెరా. పాప నివారణ కొరకై మనిషిగా పుట్టెరా. జీవిత యాత్రలో ఈ శూన్యపు లోకాశలలో పయనించేవు మానవ నీ గమ్యం తీసేసే. జీవిత యాత్రలో మత్తయి సువార్త 10:19-23. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదుము, ఏమీ చెప్పుదుము అని చింతింపబడి మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించగలరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతం వరకును సహించిన వాడు రక్షింపబడును. వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరొక పట్టణంకు పారిపోడి. మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారం చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, కృపా కనికరాలకు స్వరూపుడు మా దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము స్వామి. మరొక నూతన దినాన్ని మా జీవితానికి మీరు ప్రసాదించారు స్వామి. ఈ దినమంతా మీ తోడ్పాటు మాకు మీరు అనుగ్రహించండి. సజీవు లెక్కలో మేమున్నాము అంటే కేవలం నీ కృప, నీ దయా సంకల్పం మాత్రమే. మాకంటే శ్రేష్ఠుడు, విద్యావంతులు, ధనగంతలు కలిగిన వారు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు, ఉన్నత స్థితిలో ఉన్నవారు, గొప్పవారు, నీతిమంతులు ఈ దినాన్ని చూడక మంటికి మన్నైపోయారు గాని ఇదిగో ప్రభావ మమ్మల్ని అయితే సజీవు లెక్కలో మీరు ఉంచారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని చూస్తున్నాం. ఈ ఉదయకాలం మీ రీతిగా తండ్రి మొదలెడడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న కృపకై నీకు స్తోత్రం స్వామి. ప్రత్యేకంగా తండ్రి మా భారతదేశం కొరకై నీ పాద సాన్నిధ్యానికి వస్తూ ఉన్నాము స్వామి. ఇదిగో తండ్రి నూతనమైన ప్రభుత్వాలు, ఇదిగో ప్రభా నూతనమైన ఇదిగో తండ్రి పరిపాలన విధానంలోనికి మా దేశం వెళుతూ ఉంటుండగా మీ కనికరాన్ని, కాపుదలను మీరు అనుగ్రహించండి. భారతదేశంలో ఉన్న ఇదిగో తండ్రి ప్రభా ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు, అస్సాం మొదలుకొని గుజరాత్ వరకు ప్రతి రాష్ట్రాన్ని మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకొనుచున్నాము స్వామి. కేంద్రపాలిత ప్రాంతాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి. ఆయా జాతులను, ఆయా తెగలు, ఆయా మతాలు, ఆయా సంస్కృతులు గల ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోరండి. అనుదిన ఆహారంతో ప్రతి ప్రజను మీరు తృప్తిపరచాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాము స్వామి. ఇదిగో ప్రభుత్వాలను మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన, ప్రభుత్వ అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రజలను ఏ రీతిగా పరిపాలన చేయాలో శాంతి, సమాధానం, నెమ్మది ఇదిగో ఒక ప్రభావ కలిగి ఈ యొక్క దేశాన్ని పరిపాలన చేయడానికి తగిన ప్రభుత్వాలను మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా తండ్రి ఇదిగో ప్రభా మా యొక్క దేశాన్ని
ఇదిగో తండ్రి ప్రభు సరిహద్దుల్లో సమాధానాన్ని ఉండడానికి, ఇదిగో సరిహద్దుల్లో తండ్రి కాపలా కాస్తున్న మిలిటరీ వారిని, నేవీ వారిని, ఇదిగో తండ్రి ఎయిర్ ఫోర్స్ వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. రక్షణ విభాగానంతటి మీ దయగల హస్తాలకు చెప్పుకొనిచున్నాం నాయన. మా దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము స్వామి. ఇదిగో తండ్రి వైద్య విభాగాన్ని ప్రత్యేకంగా మీ దయగల హస్తాలకు చెప్పుకొనిచున్నాము స్వామి. ఆయా హాస్పిటల్స్ లో పనిచేస్తున్న డాక్టర్స్ ను, ఇదిగో నర్సులను, హెల్పర్స్ ను మీరు జ్ఞాపకం చేసుకునండి. రోగులుగా ఉన్న ఇదిగో రోగగ్రస్తులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిస్తున్న దేవుడు గనక ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వాడుతున్న మందుల్లో మీ రక్త ప్రోక్షణ నుంచి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాలతో మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా తండ్రి మా యొక్క భారతదేశంలో స్వామి, ఇదిగో తండ్రి ప్రభా విశ్వాణి ద్వారా జరిగిస్తున్న పరిచర్యల కొరకై నీ పాద సాన్నిధ్యానికి వస్తున్నాం. 2030 నాటికి 1,00,000 గ్రామాలను స్వతంత్రించుకోవాలి. కనికరించండి స్వామి. ఇదిగో ద్వారాలు తెరవండి, మార్గాలను సరళం చేయండి, పోషకులను మీరు లేవనెత్తండి, మిషనరీస్ మీరు లేవనెత్తండి, ప్రార్థనా వీరులను ఇదిగో ప్రభా మా యొక్క దేశంలో మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాము స్వామి. క్రైస్తవ వ్యతిరేక శక్తుల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారికి మారు మనసు రక్షణ దయచేయండి. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి ఉంటుండగా నజరుడైన యేసు నామములో వారి నేత్రాలను తెరిచి యేసే రక్షకుడని గ్రహించుటకు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. సువార్త అందని మారు మూల గ్రామాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం స్వామి. క్రీస్తు నామం ఎరగని ప్రతి ప్రజను మీరు జ్ఞాపకం చేసుకోండి. సువార్థికులను లేవనెత్తండి, మిషనరీస్ను లేవనెత్తండి, బోధకులను మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మా యొక్క తెలుగు రాష్ట్రాల కొరకు నీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం నాయన. మా తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకున్న స్వామి. మా తెలుగు రాష్ట్రాల్లో సమాధానాన్ని మీరు అనుగ్రహించారు. ఇదిగో తండ్రి తెలుగు రాష్ట్రాల్లో విశ్వాణి ద్వారా జరిగిస్తున్న పరిచర్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో 5,000 గ్రామాలను 2030 కల్లా మేము స్వతంత్రించుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో 8,000 గ్రామాలను స్వతంత్రించుకోవాలి. సహాయం దయచేయండి. ద్వారాలు తెరవండి, మార్గాలను సరళం చేయండి నాయన. విశ్వాణి పరిచర్యల కొరకు, పరిశుద్ధ సంఘాల పరిచర్యల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఇంకనూ ప్రార్థన వీరులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాము స్వామి. సహాయం దయచేయండి. ప్రత్యేకంగా తండ్రి ఇదిగో ప్రభా ప్రభుత్వాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ప్రజలను ఇదిగో సమాధానంతో, శాంతి నెమ్మదితో ఇదిగో ప్రభా పరిపాలన చేయుటకు మీ కృప దయచేయమని ప్రార్థిస్తూ కనికరించి కార్యాన్ని జరిగించండి. ప్రతి విధమైన అవసరతలు తీర్చండి. ఇదిగో వ్యవసాయాలు చేస్తున్న బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కూలి పనులు, చేతి పనులు, వ్యాపారాలు చేస్తున్న బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాము స్వామి. ప్రత్యేకంగా చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి. ప్రత్యేకంగా ఈ దినాన ఇదిగో వివాహ దినములు జరుపుకుంటున్న వారిని, యానివర్సరీ డేస్ జరుపుకుంటున్న వారిని, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో తండ్రి వారి యొక్క ప్రతి అవసరత మీరు తీర్చండి. వారి ఆరోగ్యాలతో నింపండి. సుఖము, సౌఖ్యము, ఆనందము, ఆరోగ్యము వారి జీవితాల్లో, కుటుంబాల్లో ఏలుబడి చేయటకు మీ కృప దయచేయమని మీరే మహిమ పొందుదురని యేసు నామమున ప్రత్యేకంగా తండ్రి నూతన దినాన్ని మాకు మీరు అనుగ్రహించారు. ఈ దినమంతా ఈ పరిచర్యలో మీ తోడ్పాటు అనుగ్రహిస్తారని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయనను ఆరాధిస్తూ, ఆయన కొరకై జీవిస్తూ, ఆయనను ప్రచురం చేస్తూ, ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి, మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా తోడై నీడై ఉండును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. మా టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333కు వెంటనే ఫోన్ చేయండి.